దేవునికి వందనములు స్తోత్రములు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జెఫన్యా 3:7 చూపబడిన రీతిగా దాని విషయమై అంటే దేని విషయమై ఆయా ప్రజలకు దేవునిని విసర్జించి తిరిగిన జనులను చూసి దేవుడు లయం చేసినప్పుడు వాటిని చూసి ఆ సందర్భాలను చూసి తమ తప్పు తెలుసుకొని గ్రహించి దేవుని వైపు తిరిగి లోబడతారనుకొని దేవుడు ఆశించాను అని తన బాధను వెల్లడి చేసి ఉన్నాడు జెఫన్యా గ్రంథంలో. ఈ రోజుల్లో చూస్తే మన జీవితాల్లో కూడా ఏదో ఒక రకమైన సమస్యలు వచ్చినప్పుడు అది పరీక్షక లేక శిక్షక అని గ్రహించి తప్పు తెలుసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఆయనకు మనలను శిక్షించడం ఇష్టం లేదు. పక్షిని పట్టాలంటే ఎర కావాలి. అలాగే ఒక మనిషి మారాలంటే ఎరగా ఎవరో ఒకరు ఏదో ఒక నష్టం జరగాలి. అది దేవునికి ఇష్టం లేదు. కానీ మనలో మార్పును ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మన జీవితాల్లో ఉండాలి అని కోరుకుంటున్నాడు. మరి అది మనం గ్రహించి అర్థం చేసుకొని దేవునికి మన హృదయపు తలుపులు తెరిస్తే ఆయన భూలోకం అంతటిలో మంచి పేరును ఖ్యాతిని ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలా ఉందామా మరి? ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.